ఒక ప్రసంగికుని మాటలు వింటున్నప్పుడు నేను ఎట్లా ప్రసంగించలేకపోతున్నానే, ఒక సింగర్ పాడుతూ ఉన్నప్పుడు నేను ఎట్లా పాడలేకపోతున్నానే, ఒక మ్యూజిషియన్ వాయిస్తూ ఉన్నప్పుడు నాకు అట్లాంటి నైపుణ్యాలు ఏమీ లేవే అంటూ వాళ్ళని వీళ్ళని పోల్చుకొని కృంగిపోయేవారు కొందరైతే, వాళ్ళని వీళ్ళని పోల్చుకొని వారికున్న తలాంతులను చూచి పొంగిపోయేవారు మరికొందరు. ఎవరితోనూ నువ్వు పోల్చుకొని అవసరం లేదు, ఎందుకంటే నీలాంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఒక తల్లికి పుట్టిన కవలలలో కూడా చెప్పలేని వ్యత్యాసాలు. నీకు నీవే ప్రత్యేకం. నిన్ను ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. అట్లాంటప్పుడు నేను చేతకాని వాడిని, చేతకాని దాన్ని అంటూ ఎందుకు కుంగిపోతున్నావు? ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు నిన్ను వాడుకోవడానికి నీకున్న జ్ఞానం, నీకున్న తలాంతులే కారణం అనుకోవడం అవివేకం. నీకు ఆరోగ్యం ఉన్నా లేకున్నా, చదువు ఉన్నా లేకున్నా, బాస్వి అయినా, సాతానుకు బానిసవైనా, మాటకారివైనా, నత్తివాడవైనా, చిన్నవాడవైనా, పెద్దవాడవైనా, నీ స్థితి ఏదైనా సరే నీవు ఆయనకు కావాలి. షోమ్రోను పట్టణము ఆకలితో అల్లాడిపోతున్నప్పుడు వారి ఆకలిని తీర్చడానికి దేవుడు కుష్ఠరోగులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో మ్రగ్గిపోతున్నప్పుడు వారిని నడిపించటానికి, విడిపించటానికి నత్తివాడైన మోషేను నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 5,000 మంది ఆకలిని తీర్చడానికి చిన్నవాడు తెచ్చిన చిన్న ఆహారమునే ప్రభువారు వాడుకున్నారు. సైన్యాధ్యక్షుడైన నయమాను కుష్ఠరోగము బాగుపడడానికి బానిస అయిన చిన్నది ఇజ్రాయేలు దేవుని శక్తిని గూర్చి ఇచ్చిన సమాచారమే కారణమైంది. యుద్ధశూరుడైన గొల్యాతును సంహరించడానికి బాలుడైన దావీదును, ఒడిసెలను ఆయుధముగా దేవుడు ఎన్నుకున్నాడు. యేసు ప్రభువారు తన రాజ్య సువార్తను వ్యాప్తి చేయడానికి చేపల పట్టు జాలర్లను తన శిష్యులుగా ఎన్నుకున్నాడు. యేసు ప్రభువారు తన ప్రయాణానికి హేరోదు గుర్రాలను కాదు వాడుకున్నది, కట్టబడిన గాడిద పిల్ల ఆయనకు కావలసి వచ్చింది. అవును, సాతాను కట్లతో బంధింపబడిన నీవే ఆయనకు కావాలి. యేసును మోసిన ఆ గాడిద పిల్లవు నీవే కావాలి. నీకు నీవే తగ్గించుకొని నా వల్ల ఏమీ కాదని, దేవునికి నేను పనికిరానని చెప్పి దేవుని పని చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ప్రసంగాలు చేస్తూ, పాటలు పాడుతూ, ఇంకా ఏవేవో చేస్తూ దేవునికి దూరంగా జీవించే వారి కంటే ఆయన కోసం జీవించాలనే ఆశను కలిగి ఉన్న నీవే ఆయనకు కావాలి. నిజంగా నీవే ఆయనకు కావాలి. నేను దేనికి పనికిరానని నీకు నీవే తగ్గించుకొని దేవుని శక్తిని తక్కువ చేసే ప్రయత్నం చేయొద్దు. అనేక సందర్భాల్లో ఇట్లానే ఆలోచించావు కదా. నీవు చేయగలిగి ఉండి కూడా అనేక సార్లు దేవుని పని చేయకుండా తప్పించుకొని తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటే ఒప్పుకొని దేవుని కోసం ఏదైనా చేయడానికి ఒక తీర్మానం తీసుకో. మై డియర్ ఫ్రెండ్, దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నీవు ఆయనకు కావాలి. నీవు పిండముగా రూపింపబడకముందే ఆయన ప్రణాళికలో నీవున్నావు. నీవు ఈ లోకంలో సృష్టించబడ్డానికి గల కారణము ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన కోసం జీవించడానికే, అంతేకాని నీకు నచ్చినట్లుగా జీవించడానికి కాదు. ఈ లోకంలో అన్ని పనులు ఎంతో నైపుణ్యంతో చేస్తావు, దేవుని పని తప్ప. నీకున్న తలాంతులన్నీ భూమిలో పాతి పెట్టేసి వాళ్ళని వీళ్ళని పోల్చుకొని కృంగిపోతున్నావు కదా. వద్దు. నిన్ను ఏ స్థితిలో దేవుడు ఉంచాడో అదే స్థితిలో సంతృప్తితో దేవుని కోసం